హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి రోజు నేను చేయబోతున్న రెసిపీ ఏంటంటే సాంబార్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట. దానికోసం 1.5 గ్లాస్ కందిపప్పును తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకుందాము. కాసేపు నానపెట్టుకొని ఎగ్జాక్ట్లీ ఒక 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ చింతపండు నానేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ అందులోకి వెజిటేబుల్స్ ఏం తీసుకున్నానంటే రాడిష్ అంటే ముల్లంగి, కొంచెం బీన్స్, టొమాటోస్, కరివేపాకు అండ్ క్యారెట్, పచ్చిమిర్చి, బెండకాయలు, మునక్కాయలు, దోసకాయ, దొండకాయ, ఇంకా మీ ఇంట్లో ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా తీసుకోండి. వంకాయలు వచ్చేసి కొంచెం ఉప్పు వేసేసి నీట్గా కట్ చేసేసుకొని కాస్త అలా వాష్ చేసుకున్నట్టు పక్కన పెట్టుకున్నాను. అంటే అందులో నుంచి తీస్తే అవి నల్లగా అయిపోతాయి కాబట్టి. సో తాలింపు కోసం వచ్చేసి మళ్ళీ అదే కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అండ్ కొంచెం ఉల్లిపాయలు, ఇంగువ పొడి, తెల్లగడ్డ వేసుకొని కాస్త వేపుకున్నాను. అందులో కొంచెం కరివేపాకు అండ్ మనం టమాటాలు ముందుగా నీట్గా కట్ చేసి పెట్టుకున్న ఈ కూరగాయలు అయితే ఉన్నాయో అవన్నీ వేసేసుకున్నాను అనమాట. వేసేసుకొని నీట్గా కాస్త కలుపుకున్నాను. కాస్త ఒక 5 to 10 మినిట్స్ కొంచెం ఆయిల్లో కాస్త మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకుంటున్నాను. ఇవి ఒక 5 మినిట్స్ వేగేలోపు మనం చింతపండు నానపెట్టుకున్నాం కదా, అది కాస్త గుజ్జు తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. సో ఇప్పుడు మనము చింతపండు గుజ్జుని యాడ్ చేసేసుకొని ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ని కూడా యాడ్ చేసేసుకుందాము. సో ఇదంతా ఒక మీడియం ఫ్లేమ్లో 20 మినిట్స్ వరకు 20 to 25 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. అంటే వెజిటేబుల్స్ అని 70% కుక్ అయిపోయాయి అనిపిస్తే సిమ్లో పెట్టుకోండి. ఇందులో మనము మళ్ళీ సాంబార్ పౌడర్ అండ్ కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట ముందుగానే, దానికి బాగా కూరగాయల ముక్కలకి పట్టాలని. కూరగాయ ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత అంటే ఒక 80% ఉడికిపోయినాయే అనుకున్నాక మనము బాయిల్ చేసుకున్న పప్పునైతే యాడ్ చేసేసుకొని మిగిలిన 20% బాయిల్ చేసేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర చల్లేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఉప్పు, కారము, ఇంకా ఏదైనా సాంబార్ మసాలా ఏదైనా తక్కువగా అనిపిస్తే మీరు యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. సో అంతే అండి, చాలా ఈజీగా తయారు చేసుకునే ఈ సాంబార్ అయితే అయిపోయింది. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. సో గైస్, ఇంకా నా ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సో ఈ రెసిపీ అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అండ్ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండ్ వాచింగ్ మై వీడియోస్.